హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనకి బంధన్ బ్యాంక్ నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. బంధన్ బ్యాంక్ వాళ్ళు విజయవాడ అండ్ యాజ్ వెల్ యాజ్ విశాఖపట్నం లొకేషన్స్కి హైర్ చేస్తున్నారు. సో వర్క్ లొకేషన్ విజయవాడ, విశాఖపట్నం. దీనికి సంబంధించి రేపు 6th జూన్ రోజు విజయవాడ బ్రాంచ్ ఆఫీస్లో అయితే వాక్ ఇన్ డ్రైవ్ కండక్ట్ చేస్తున్నారండి. మన ఎంజీ రోడ్ దగ్గర అయితే ఈ వాక్ ఇన్ డ్రైవ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. 30 ఓపెనింగ్స్ ఉన్నాయి. వేరియస్ పొజిషన్స్కి అయితే హైర్ చేస్తున్నారు. సో కంప్లీట్ డీటెయిల్స్ మనం ఈ వీడియోలో చూద్దాము. ముందుగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పొజిషన్స్ చూస్తే బ్రాంచ్ సేల్స్ మేనేజర్, కస్టమర్ రిలేషన్షిప్ ఆఫీసర్, కరెంట్ అకౌంట్ మేనేజర్, సేల్స్ మేనేజర్, బ్రాంచ్ సేల్ ఎగ్జిక్యూటివ్, సీనియర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్, రిలేషన్షిప్ మేనేజర్ పొజిషన్స్ని అయితే హైర్ చేస్తున్నారు. సో ఈ 7 పొజిషన్స్ రిలేటెడ్ రేపు వాక్ ఇన్ డ్రైవ్ అయితే కండక్ట్ చేస్తున్నారు విజయవాడ బ్రాంచ్ ఆఫీస్ ఎంజీ రోడ్లో. సో జాబ్ లొకేషన్ చూస్తే మనకి ఇంక్లూడింగ్ విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, గుంటూరు, కడప, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, అనంతపూర్, తెనాలి. సో ఏ లొకేషన్స్లో అయినా పోస్టింగ్ అయితే ఉంటుంది. సో ఏ పొజిషన్కి వాటికి సపరేట్గా క్వాలిఫికేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. బ్రాంచ్ సేల్స్ మేనేజర్ పొజిషన్స్కి మినిమం 5 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారండి. ఎనీ డిగ్రీ క్యాండిడేట్ అప్లై చేసుకోవచ్చు. సో ఇది బ్రాంచ్ మేనేజర్ కాబట్టి కంప్లీట్గా ఎగ్జిస్టింగ్ కస్టమర్స్తో ఇంటరాక్ట్ అవ్వడము, బ్యాంక్కి కొత్త బిజినెస్లు తీసుకురావడము, ఇలాంటి వర్క్ అయితే ఉంటుంది మనకి. అలొకేట్ ఏరియా ఆఫ్ ఇంప్రూవ్మెంట్ అండ్ ప్రాసెస్ కరెక్టివ్ యాక్షన్స్ అని చెప్పి మెన్షన్ చేశారు. గ్రోత్ ఆపర్చునిటీస్ని ఫైండ్ అవుట్ చేసి వీ నీడ్ టు వర్క్ ఆన్ దెమ్. నెక్స్ట్ చూస్తే బ్రాంచ్ మేనేజర్ మర్చెంట్ అక్వైరింగ్ పొజిషన్ ఉంది. సేల్స్ మేనేజర్ పొజిషన్స్ ఇవి. దీనికి 3 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారండి. సో టైటిల్ ఇట్ సెల్ఫ్ చెప్తుంది సేల్స్ మేనేజర్ అని చెప్పి. సో యూ నీడ్ టు అక్వైర్ న్యూ మర్చెంట్ అకౌంట్స్ అనమాట. ఎవ్రీ మంత్ టార్గెట్స్ని రీచ్ అవ్వాలి. You need to cross-sell the opportunities of other products to merchants in the portfolio అని చెప్పి హైలైట్ చేసి ఇచ్చారు. You are completely responsible to manage and service the portfolio of merchant account of POS అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ చూస్తే కరెంట్ అకౌంట్ మేనేజర్ అండి. దీనికి 1 year ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. సో ఇదేంటంటే మీకు కేవైసీ, సెబీ, బ్యాంక్కి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఈ ఫినాన్షియల్ ఇండస్ట్రీ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి కదా, వీటి మీద మీకు నాలెడ్జ్ ఉంటే మీరు ఈ పొజిషన్స్కి ఎలిజిబుల్లే. నెక్స్ట్ మనకి కస్టమర్ రిలేషన్షిప్ ఆఫీసర్ పొజిషన్ ఉందండి. ఇది కూడా 1 year ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. ఎన్ష్యూర్ దట్ కస్టమర్ క్వెరీ ఆర్ అటెండెడ్ అండ్ టు బి రిజాల్వ్డ్ ఇన్ ఎఫిషియంట్ మేనర్. ఆబ్వియస్లీ టైటిలే కస్టమర్ రిలేషన్షిప్ కాబట్టి కస్టమర్స్ నుంచి వచ్చే క్వెరీస్ని ఆన్సర్ చేయాలి. వాళ్ళ నీడ్స్ని అర్థం చేసుకొని వాళ్ళకి సరిపోయే ప్రోడక్ట్, బ్యాంక్ రిలేటెడ్ వాళ్ళకి సరిపోయే ప్రోడక్ట్, అది సేవింగ్స్ అకౌంట్ కానివ్వండి, కరెంట్ అకౌంట్ కానివ్వండి, డిపాజిట్స్ కానివ్వండి, వాళ్ళకి ఏదైతే నీడ్ఫుల్గా ఉంటుందో అది ఆఫర్ చేయాలన్నమాట. అదే మన మెయిన్ రోల్. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పొజిషన్స్ అయితే హైర్ చేస్తున్నారు. ఈ అన్ని పొజిషన్స్ కూడా మీరు మీ డిగ్రీ ఏ స్ట్రీమ్లో చేసినా సరే అప్లై చేసుకోవచ్చు. సో కంప్లీట్గా మీరు నోటిఫికేషన్ చూసారు కదండి. మినిమం 1 year ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు లాస్ట్ 2 పొజిషన్స్కి. కరెంట్ అకౌంట్ మేనేజర్కి, కస్టమర్ రిలేషన్షిప్ ఆఫీసర్కి కూడా మినిమం 1 year ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు కస్టమర్ హ్యాండ్లింగ్లో. మిగతా అన్ని పొజిషన్స్కి కూడా 3 to 5 years ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ వాక్ ఇన్ డ్రైవ్కి అటెండ్ అవ్వండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.